ఒక మోటార్ సైకిల్ బ్యాక్ సీట్ రైడర్, పిలియన్ రైడర్, డ్రైవ్ చేస్తున్న అతను బాగానే ఉంటే తను ఆ యాక్సిడెంట్లో తన లోవర్ హాఫ్ ఆఫ్ ఫేస్ అంతా వెళ్ళిపోయింది. కింద దవడ లేదు, నాలుక ముందు పోర్షన్ కట్ ఆఫ్ అయిపోయింది, పెదాలు లేవు. తన కాలు ఎముక తీసుకొని దాన్ని కింద దవడ షేప్లా మార్చి సో దాంతో కొత్త దవడ తయారు చేస్తారు. సో కొంతమందికి మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు దే రిమూవ్ ద స్కల్ అంటారు కదా, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? చాలాసార్లు ఏమవుతుందంటే ఈ యాక్సిడెంట్ దీనివల్ల బ్రెయిన్లో స్వెల్లింగ్ అనేది పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ వల్ల బ్రెయిన్ మీద ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఆ ప్రెషర్ని రిలీవ్ చేయడానికి క్రేనియెక్టమీ అంటే పార్ట్ ఆఫ్ ద స్కల్ దాన్ని తీసేస్తారు. తీసి చాలాసార్లు దాన్ని ఇక్కడ మన అబ్డమెన్ లోపల ఇక్కడ బూడ్చిపెట్టి ఉంచుతారు. బయట పెడితే ఆ బోన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది గైనకోమాస్టియా ఉన్న వాళ్ళు మేల్స్ ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా గైనకోమాస్టియా తగ్గుతుంది అన్న అపోహలో ఉంటారు. ఇస్ ఇట్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? మనము అనుకుంటాం ఇదేం ప్రమాదకరమైంది కాదు కదా, దీనివల్ల ఏం హెల్త్ ఇష్యూస్ ఏం కావు కదా, ఎందుకు చేయించుకోవాలి అన్న క్వశ్చన్ చాలా మంది అడగచ్చు. కానీ హెల్త్ అనేది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేదే కాదు, ఇట్స్ ఆల్సో ఏ స్టేట్ ఆఫ్ మెంటల్ వెల్బీయింగ్. చాలా మంది ప్లాస్టిక్ సర్జన్ అంటే అందంగా మాత్రమే ఈస్థెటికల్ గానే చూపిస్తారు. అది కాకుండా సో మెనీ థింగ్స్, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, ఇంకా ఏమేం చేస్తారు సార్? టమీటక్లో తీసి పడేసే టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్నే మనం యూజ్ చేసి ఒక కొత్త బ్రెస్ట్ని తయారు చేయొచ్చు. బై బర్త్ కొంతమందికి చెయ్యి ఇలా పడిపోయి ఉండడం, చెయ్యి కదలిక లేకపోవడం, బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ అంటే వేరే దగ్గర నుంచి కండ దాని నరాలు తీసుకొచ్చి పైన పెట్టి చేతి బేసిక్ మూమెంట్స్ అని తీయడము, ఇలాంటి సర్జరీస్. ఒక యంగ్ మేల్ ట్రైన్లో వెళ్తున్నారు, ఎవరో రౌడీ షీటర్స్ ఎవరో అమ్మాయిని ఏడిపిస్తుంటే హీ వెంట్ అండ్ స్టాప్. వాళ్ళు తను ట్రైన్ నుంచి బయటికి తోస్తాడు, తను 2 చేతులు పోయాయి, విరిగిపోయాయి, మొత్తం కట్ ఆఫ్ అయిపోయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చెయ్యి మళ్ళీ తయారు చేయడం అనేది లేదు. బట్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఇవాళ చేస్తున్న పాడ్కాస్ట్ ప్రతి ఒక్కరు కంపల్సరీ వినాలి. ఎందుకంటే సో ఎమర్జెన్సీ టైమ్స్లో యాక్సిడెంట్స్ అయినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, లేకపోతే ఏదైనా ఆర్గాన్స్ కట్ ఆఫ్ అయినప్పుడు వాటిని ఎలా ప్రిజర్వ్ చేయాలి, అండ్ నిజంగానే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, చిన్నపిల్లలకి పెదవులు, ముక్కు లేకుండా పుట్టిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి సర్జరీస్ అనేవి, ఎటువంటి సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈస్థెటికల్గా చాలామంది అందంగా తయారవడానికి జా లైన్ కావచ్చు, రైనోప్లాస్టిక్ కావచ్చు, ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సర్జరీస్ కొన్ని రాంగ్ అవుతుంటే వాటికి రీజన్స్ ఏంటి అనేవి చాలా క్లియర్గా ఈ పాడ్కాస్ట్లో డాక్టర్ రఘువీరా రెడ్డి గారు, ప్లాస్టిక్ సర్జన్, చెప్పబోతున్నారు. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టీమ్. హాయ్ రఘువీర్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సార్. సో ప్లాస్టిక్ సర్జన్ అనగానే చాలా కాస్ట్లీ పీపుల్ అనే ఒక థాట్ వచ్చేస్తుంది. అంటే నార్మల్ పీపుల్ కాంట్ అఫోర్డ్, ఓన్లీ సెలబ్రిటీస్ అండ్ రిచ్ పీపులే అఫోర్డ్ చేస్తారు, వాళ్ళే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. కాబట్టి ప్లాస్టిక్ సర్జన్స్ బిలాంగ్స్ టు ఓన్లీ హై అండ్ క్లాసెస్ అంటూ ఉంటారు. మీరు వాట్ డూ యూ సే అబౌట్ దిస్? ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా మిత్స్, అపోహలు చాలా ఉంటాయి. బట్ ఇది ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్. ఓకే, అది ఓన్లీ ఫర్ ద రిచ్ అండ్ ఫేమస్, వాళ్ళకు మాత్రమే అది అందుబాటులో ఉంటుంది అనేది ఇట్స్ అ బిగ్ మిస్కన్సెప్షన్. సో ఇన్ఫ్యాక్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ హ్యాడ్ ఊబర్ టాక్సీ డ్రైవర్స్ హూ హ్యాడ్ కమ్ అలాంగ్. వాళ్ళు ఒక 1-2 years సేవింగ్స్ చేసుకుని వచ్చి దే హావ్ గాటన్ ద సర్జరీ డన్. సో ఏం చేయించుకున్నారు ఊబర్ డ్రైవర్ ప్లాస్టిక్ సర్జరీ? ఒకరు దే గాట్ ఎ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఒకరు దే గాట్ ఎ టమీ టక్ అంటే అబ్డోమినోప్లాస్టీ అనేది అంటాము, ఒకరు దే గాట్ ఎ నోస్ జాబ్, అండ్ ఇంకొకరు దే గాట్ ఎ మేల్ బ్రెస్ట్ రిడక్షన్, గైనకోమాస్టియా సర్జరీ అంటాము. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్ గైనకోమాస్టియా, చాలా మంది దే ఫీల్ సో వెరీ లో కాన్ఫిడెంట్ అబౌట్ గైనకోమాస్టియా, ఎస్పెషల్లీ అబ్బాయిలు. సో ఏంటి నిజంగానే దెర్ ఈస్ అ పర్ఫెక్ట్ సర్జరీ మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ కానీ రెకరెన్స్ కానీ ఉంటుందా వన్స్ ద గైనకోమాస్టియా? అంటే లైక్ అమ్మాయిల ఫీమేల్ బ్రెస్ట్ లాగా కనిపించడం వల్ల దే ఫీల్ సో అన్కంఫర్టబుల్ అండ్ సో ఇన్ లో కాన్ఫిడెన్స్. సో అలాంటి వాళ్ళకి గైనకోమాస్టియా సర్జరీ అనేది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? సో ఇది మనము అనుకుంటాం ఇదేం ప్రమాదకరమైంది కాదు కదా, దీనివల్ల ఏం హెల్త్ ఇష్యూస్ ఏం కావు కదా, ఎందుకు చేయించుకోవాలి అనేది చాలా మంది బయట నుంచి అనుకోవచ్చు. ఓకే, ఇది హెల్త్ ఇష్యూ కూడా ఉందా గైనకోమాస్టియా అని? కాదు కదా అని అనుకోవచ్చు, కాదు కదా అని అనుకోవచ్చు. సో బేసిక్గా చెప్పాలంటే కాస్మెటిక్గా చూడ్డానికి మాత్రమే బాగలేదు కదా, దీనికి మాత్రమే ఎందుకు చేసుకోవాలి అన్న క్వశ్చన్ చాలా మంది అడగచ్చు. కానీ హెల్త్ అనేది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేదే కాదు, ఇట్స్ ఆల్సో ఏ స్టేట్ ఆఫ్ మెంటల్ వెల్బీయింగ్. మీరు పబ్లిక్లోకి, నలుగురిలోకి ఆర్ ఈవెన్ మీ వర్క్ ప్లేస్కి మాత్రమే కంఫర్టబుల్గా, కాన్ఫిడెంట్గా వెళ్ళలేకపోతున్నారండి, ఆర్ మీకు కావాల్సినట్లాంటి బట్టలు మీరు వేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు అది మీకు సైకలాజికల్గా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ మెంటల్
వెల్ బీయింగ్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానివల్లే మళ్ళీ మీకు ఫ్యూచర్లో హెల్త్ పరంగా కూడా అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాట్ ఈస్ ద రీజన్ మనము దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా దానికి ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తాం. సో కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్, ప్రొసీజర్ పర్ సే, సో రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు గైనకోమాస్టియా అంటే ఒకటే సింగిల్ డయాగ్నోసిస్ అన్నట్లు కాదు, దాంట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, అంటే ఎంత సివియర్గా ఉంది అనేది. సో దాన్ని బట్టి మనము రకరకాల ట్రీట్మెంట్స్ సైజ్. సో ఆ సైజ్ రఫ్గా చెప్పాలి అంటే ఆ సైజ్ బట్టి మనము ఏ గ్రేడ్ అన్నట్లు చెప్పడానికి ఉంటుంది అనమాట. ఆ సైజు దానివల్ల ఎంటైర్ టిష్యూ, ఆ నిప్పుల్ కాంప్లెక్స్ అదంతా కూడా ఏ విధంగా కిందికి సాగ్ అవుతుంది, వీటన్నిటిని బట్టి మనం గ్రేడ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి, కాజ్ ఏంటి అలా రావడానికి గల కాజ్? సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. సో కొన్నిసార్లు certain medications and drugs or excessive alcohol intake or కొన్నిసార్లు కొన్ని కండిషన్స్ కొరకు మనం కొన్ని సర్టన్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాం, కొన్ని మెడిసిన్స్ వాడుతుంటాం. సో దాని సైడ్ ఎఫెక్ట్ లాగా అనుకోండి. ఆర్ చాలాసార్లు ఏంటంటే మనం తినే పదార్థాల్లో కొన్ని ఈస్ట్రోజన్ రిచ్ ఫీడ్స్, దిస్ ఇస్ స్టిల్ టు బీ ప్రూవెన్, బట్ వన్ ఆఫ్ ఎ బిగ్ హైపోథసిస్ ఇస్ దట్ అనమాట. సో దీనివల్ల ప్రాబబ్లీ ఇన్సిడెంట్స్ ఆర్ మనం ముందు అంతగా వినేవాళ్ళం కాదు దీని గురించి, బట్ ఇప్పుడు మచ్ మోర్ కామన్గా వింటున్నాం. సో దాట్ ఈస్ సంథింగ్. లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో అన్ని చాలాసార్లు ఎలాంటి కారణం కూడా లేకుండా యూ క్యాన్ హ్యావ్ జెనెటికల్గా కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి దానివల్ల కావచ్చు. సో అన్ఫార్చునేట్గా ఏంటంటే వన్స్ యూ హ్యావ్ గైనకోమాస్టియా దీనికి మెడికల్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్లో, ఇంజెక్షన్లో ఏవి పనిచేయవు. సరే, కొంతమంది గైనకోమాస్టియా ఉన్న వాళ్ళు మేల్స్ ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా గైనకోమాస్టియా తగ్గుతుంది అన్న అపోహలో ఉంటారు. ఇస్ ఇట్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిత్. సో యూ కెన్ సీ సమ్వన్ హూ హ్యాస్ అ 6-pack యాబ్స్ అంటాం కదా, సో కాల్డ్ సుప్రీం ఫిట్నెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇఫ్ దే హ్యావ్ గైనకోమాస్టియా దట్ స్టిల్ రిమైన్స్. సో వీ సీ అ లాట్ ఆఫ్ బాడీ బిల్డర్స్, వీళ్ళంతా వస్తారు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి ముందు, తీసి సార్ నాకు ఇదంతా బాగుంది, ఐఎమ్ సో వెల్ టోన్డ్, కానీ ఇది మటుకు ఇట్స్ నాట్ సెట్లింగ్. సో అదేంటి, ఫ్యాట్ డిపాజిషనా లేకపోతే మజిల్సా, టిష్యూసా, వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? యా, సో ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ వాట్ వీ కాల్ యాజ్ ఫ్యాట్ అండ్ గ్లాండ్. సో ఫ్యాట్ టిష్యూ ప్లస్ గ్లాండ్యులర్ టిష్యూ ఉంటాయి అనమాట. సో ఈ రెండు అక్కడ అక్యుములేట్ అవుతూ పోతాయి. సో మనం ఏం చేసినా కూడా, మనం ఎంత డయట్ చేసి ఎక్సర్సైజ్ చేసి పీక్ ఫిట్నెస్లో ఉన్నా కూడా వన్స్ యూ హ్యావ్ దట్ గైనకోమాస్టియా ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అవుట్. అది తీయాల్సిందే మనం. సో ఆర్ అదంతా కరిగిపోతుంది లేదా ఈ మందులు వాడితే కరిగిపోతుంది అనేది ఇట్స్ మిత్. ఇట్స్ అ మిత్. సో ట్రీట్మెంట్ అప్పుడు యూ రిమూవ్ ఫ్యాట్ టిష్యూస్ ఆర్ గ్లాండ్ యాజ్ వెల్? బోత్. వి రిమూవ్ బోత్. సో అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే అది తీసినప్పుడు మనము ఇట్ షుడ్ లుక్ న్యాచురల్. సో అది చేసేసి ఏదో అబ్నార్మల్గా కనిపించకుండా. సో చాలాసార్లు మేబీ వీ లీవ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్ టిష్యూ అరౌండ్ స్ట్రాటజిక్ పాయింట్స్లో టు మేక్ ఇట్ లుక్ న్యాచురల్. ఓకే, ఇట్ షుడ్ బి ఇన్ సింక్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఒక చెస్ట్ మాత్రం ఒక విధంగా కనిపించి మిగతా బాడీ ఒక విధంగా ఉంటే చాలా అబ్నార్మల్గా ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎస్థెటిక్ సర్జరీలో ఎప్పుడు కూడా ఎంత ఎస్థెటిక్గా ప్లీజింగ్గా ఉండాలో న్యాచురల్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దాన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడంలో ఇట్స్ ఇంపార్టెంట్. సో మరి స్కార్ ఎలా సార్ ఉండిపోద్దా? సి, ఒక బిగ్ మిస్కన్సెప్షన్ ఈస్ దేర్ కెన్ బి సంథింగ్ కాల్డ్ స్కార్లెస్ సర్జరీలు ఉంటాయేమో అనుకుంటా. సో లెట్ మీ క్లియర్ దిస్ అప్ ఫ్రంట్. వరల్డ్లో ఎక్కడ కూడా ఇప్పటి వరకు స్కార్లెస్ అనే టెక్నిక్ లేదు. ఓకే, స్కార్ ఉంటుంది కంపల్సరీ. లెస్ స్కారింగ్ అనేది ఉంటుంది. సేమ్ 2 words, స్కార్లెస్, లెస్ స్కార్. సో బట్ పెద్ద డిఫరెన్స్ ఉంది రెండిట్లో. స్కార్లెస్ అంటే అసలు స్కారే లేదు అని, లెస్ స్కారింగ్ అంటే తక్కువ స్కార్ ఆర్ తక్కువ కనిపించే విధంగా ఉన్న స్కార్. సో దాట్ ఈస్ వాట్ వీ ఎయిమ్ ఫర్. బట్ ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ మీద చేయించుకున్న చాలా మంది సెలబ్రిటీస్కి స్కార్స్ ఉంటాయంటారా? ఉంటాయి. ఒకసారి నైఫ్ పడింది అంటే డెఫినెట్గా స్కార్ ఉంటుంది. బట్ ప్లాస్టిక్ సర్జరీ చేసేది ఏంటంటే ఆ నైఫ్ ఇన్సిషన్ ఏదైతే ఉందో స్మాలెస్ట్ పాసిబుల్, అంటే ఎంత చిన్నదైతే అంత చిన్న ఇన్సిషన్ ఇవ్వడము, చిన్న ప్రాబ్లీ సెంటీమీటర్ ఆర్ సో ఆర్ ఈవెన్ లెస్, లేదా ఆ స్కార్ని ఆ ఇన్సిషన్ని హైడ్ చేయడం అనమాట. అంటే మనకు నార్మల్గా ఇలా చూస్తే కనిపించే ఇది కాదు, సర్టన్ ప్రొఫైల్స్ బాగా క్లోజ్గా జూమ్ ఇన్ చేసి చూస్తేనే మేబీ కనిపించే. ఆర్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ ఆన్ స్క్రీన్, సో వాళ్ళది మేబీ కొంచెం సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ షాడోయింగ్లో లేదా టచ్అప్ మేకప్ దాంట్లో హైడ్ చేసేసడానికి ఉంటుంది. సో ఇన్ షార్ట్ స్కార్లెస్ అనేది పాసిబుల్ కాదు, కానీ తక్కువ స్కార్, లెస్ స్కారింగ్ అనేది ఇస్ పాసిబుల్. సో ఈ గైనకోమాస్టియా సర్జరీ అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎనీ సర్జరీ ఇఫ్ నాట్ డన్ ప్రాపర్లీ దాంట్లో కాంప్లికేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ అ బ్లాంకెట్ రూల్. మీకు చిన్న ఫింగర్ కూడా కట్ కావచ్చు, దానికి చిన్న ఒక 2 కుట్లు వేసి ఉంటారు.
1 in 10,000 దాంట్లో కూడా మీకు ఎక్కడో ఒక దగ్గర అది ఇన్ఫెక్షన్ వచ్చి గ్యాంగ్రీన్ వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. Very rare, but it is. So whenever there is a procedure, it can be a surgery, it can be an injection, it can be even a tablet. సింపుల్ పారాసెటమాల్ టాబ్లెట్లకు కూడా అలర్జీ ఉండి డేంజరస్ అలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్లీ సేఫ్ 100%. బట్ సరైన పద్ధతిలో వెల్ క్వాలిఫైడ్ సర్జన్స్తో అండ్ వెల్ ఎక్విప్డ్ ప్లేసెస్ మీరు ఎక్కడ చేయించుకుంటున్నారు అనేది కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినది, ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది ఈజ్ జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ మనము జాగ్రత్తగా చూసుకుంటే ఇట్ ఈస్ ఎ సేఫ్ సర్జరీ. కమింగ్ టు ద సర్జరీ, స్మాలెస్ట్ పాసిబుల్ ఒక చిన్న నిక్ లాంటిది ఇస్తాం, కట్ ఇస్తాం అనమాట. సో ఆ కట్ అనేది కూడా మనం స్ట్రాటజిక్గా ప్లేస్ చేస్తాం. ఎలా? సో మనం ఆ నిప్పుల్ ఏరియాలో చుట్టూ ఉన్న డార్క్ స్కిన్ ఆ జంక్షన్లో ఇస్తాం. సో దాట్ ఈవెన్చువల్గా స్కార్ కూడా దాంట్లోనే కవరప్ అయిపోతుంది. సో మనకు అది కనపడదు, ఎవరు ఎంత దగ్గరకు వచ్చి చూసినా కూడా అది కనపడుతుంది. సో ఆ విధంగా మనము స్కార్ అనేది మినిమైజ్ చేసేస్తాం ఆర్ ఆల్మోస్ట్ నో స్కార్ అనే విధానికి తీసుకొస్తాం. సెకండ్ థింగ్ విత్ రిగార్డ్స్ టు ద సేఫ్టీ, మీరు అడిగినట్లు నా ఆ సర్జరీ చేసే ఈ ప్రాసెస్లో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దట్ మనము స్కిన్ని ఎక్కువ డ్యామేజ్ చేయట్లేదు. సో ఎందుకంటే మనము ఆ లోపల ఉన్న ఫ్యాట్ అండ్ గ్లాండ్ టిష్యూని మాత్రమే తీయాలనుకుంటున్నాం. సో ఇన్అడ్వర్టెంట్గా మనకు తెలియకుండా మనం వెళ్ళి ఆ స్కిన్ని డ్యామేజ్ చేయడము ఆర్ బాగా అగ్రెసివ్గా ఫ్యాట్ తీసేయాలని చూస్తే కొన్నిసార్లు ఆ పైన ఉన్న స్కిన్కి తగినంత బ్లడ్ సప్లై మెయింటైన్ కాకుండా దాన్ని స్కిన్ నెక్రోసిస్ అంటారు. అంటే ఆ పార్ట్ ఆఫ్ ద స్కిన్ బ్లడ్ సప్లై లేకుండా డెడ్ అయిపోతుంది. సో ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఆర్ మరీ ఇల్ ఎక్విప్డ్ సెంటర్స్ ఆర్ ఇల్ ట్రైన్డ్ పీపుల్ ఎవరినో దాన్ని చూడడానికి సింపుల్గా ఉంది కదా అని ఎవరినో చూసి చేయడానికి ప్రయత్నించారనుకోండి, మనకు తెలియకుండా అవసరానికన్నా ఎక్కువ ప్రెషర్ పెట్టి లోపల ఇట్స్ వెరీ రేర్ బట్ మరీ ఓవర్ ఎంతూజియాస్టిక్గా చేస్తే లోపల ఉన్న ఆర్గన్స్ మీరు డ్యామేజ్ చేసే పాసిబిలిటీ కూడా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ దట్ మళ్ళీ ఎంఫసైజ్ చేస్తుందంటే ఇట్ షుడ్ బి డన్ బై ఎ వెల్ ట్రైన్డ్ పర్సన్ at a well equipped place and for the right indication. Choosing a plastic surgeon is also very important. Yes. So elanti plastic surgeon ni choose cheskovali emana checklist unda sir? So first and foremost you need to be sure about what you want to get done. So dani koraku meeku kavalsinedi consultation. So you go and meet a qualified పర్సన్. సో క్వాలిఫికేషన్ అనేది మీరు ఆబ్వియస్లీ వాళ్ళ పేర్లు, మీరు డిగ్రీస్ అవన్నీ మీరు ఇప్పుడు దీస్ డేస్ ప్రతి ఒక్కరి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. మీరు జస్ట్ పేరు కొట్టడమే లేట్, మీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పటికి ఇఫ్ యూ వాంట్ బి ఈవెన్ మోర్ డెలిజెంట్, సో మన మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రీ ఉంటుంది. సో యూ జస్ట్ ఇట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. యూ కెన్ గో ఇన్, టైప్ ఇన్ ద పర్సన్స్ నేమ్, యూ కెన్ సీ దేర్ నేమ్, దేర్ డీటెయిల్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్ని డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం అనేది, మనం ఒక మూవీ చూడడానికి వెళ్తేనే దాని ముందు రివ్యూస్ చూసుకొని వెళ్తాం. సో ఇంత మేజర్ డిసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యు గో వెల్ ప్రిపేర్డ్. నెక్స్ట్ ఈజ్ వెన్ యూ గో ఫర్ ద కన్సల్టేషన్. మీరు కన్సల్టేషన్ ఇప్పుడు మీరు ఒకరిని కలిసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ గెట్ ఎ కైండ్ ఆఫ్ అ వైబ్ ఆర్ ఒక తెలుస్తుంది మీకు, is he or she sounding genuine or not అని, and is he or she able to address all your concerns. అంటే మీకున్న కన్సర్న్స్ అన్ని విని వాటిని మీ సాటిస్ఫాక్షన్ తగ్గ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేయగలుగుతున్నారు. సో దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ పిన్ పాయింటర్స్ అనమాట. సో ఇవి కానీ మీరు వస్తే యూ కెన్ బీ రిలేటివ్లీ మోర్ అష్యూర్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ వేర్ యు ఆర్ గెటింగ్ ఇట్ అన్నమాట. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫ్యాన్సీ ప్లేస్లో చేస్తేనే అది ఇదని కాదు, బట్ ఒక వెల్ ఎక్విప్డ్ సెంటర్. అంటే సర్జరీ అన్నప్పుడు ఎలాంటి అనస్థీజియా కాంప్లికేషన్స్ ఏమన్నా కావచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు వాటన్నిటికీ బ్యాకప్ ఉందా ఆ సెంటర్లో అని కూడా కొంచెం స్క్రీన్ చేసుకోవడం ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్. అండ్ యూజువల్గా మనుషులు లావ్ అవుతున్నారు అంటే ఫస్ట్ తెలిసేది పొట్ట. అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్కి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా చాలా ఫీల్ అయ్యేది ఏంటంటే అసలు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, వర్కౌట్స్ చేసినా పొట్ట మాత్రం తగ్గట్లేదు అని. సో దానికి టమ్మీ టక్ అనే ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంది ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గర అని. వాట్ ఈస్ ఆల్ అబౌట్? అంటే ఇట్ gives a shape or it reduces the stomach? టమ్మీ టక్ మనము కామన్ టర్మ్స్లో వాడేది. ఇట్స్ వాట్ మెడికల్గా దాన్ని అబ్డోమినోప్లాస్టీ అంటారు, ఆర్ దాన్ని లైపోసక్షన్తో కూడా కంబైన్ చేస్తే లైపో అబ్డోమినోప్లాస్టీ అంటాం అనమాట. సో ఇప్పుడు నార్మల్గా మీరు ఇచ్చిన రెఫరెన్స్ విత్ రిగార్డ్స్ టు ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ స్టేజ్ లోపల ఉన్న ఫీటస్ వల్ల మీ స్టమక్ అంతా ఇట్లా స్ట్రెచ్ అవుట్ అయింది, యూట్రస్ అంతా స్ట్రెచ్ అవుట్ అయినట్లయితే. సో దాంతోపాటు పైన ఉన్న మసిల్స్ అవన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. దాంతోపాటు దాని బయట ఉన్న స్కిన్ ప్లస్ యూ గెయిన్ వెయిట్
డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఆ ఫ్యాట్ అనేది ఉంటుంది, హార్మోనల్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. వీటన్నిటి వల్ల ఆబ్వియస్లీ మీ అబ్డోమెన్ ఆర్ బెల్లీ అనేది కొంచెం బాగా స్ట్రెచ్ అవుట్ అయినట్లు అవుతుంది. ఇమీడియట్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ దే గెట్ డౌన్ టు లాక్టేషన్, బ్రెస్ట్ ఫీడింగ్, వీటన్నిటి వల్ల కూడా దే మే నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అంత రిగరస్గా డయట్ కంట్రోల్ ఆర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ అడ్వకేట్ చేస్తారు. అప్పటికి కూడా ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్ మే నాట్ బీ ఫీజిబుల్ ఆర్ పాసిబుల్ టు డూ ఆల్ దిస్. సో దీనివల్ల మనకు రిజల్టెంట్గా ఇట్లా పొట్ట కాస్త వేలాడినట్లు అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడిన ఈ అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, స్కిన్, ఫ్యాట్, మసిల్ స్ట్రెచింగ్. సో వీటన్నిటిని కూడా మనం విల్ హ్యావ్ టు అడ్రస్. సో మనం అక్కడ ఊరికి ఏదో ఫ్యాట్ని తీసేస్తున్నామా ఆర్ స్కిన్ మాత్రమే కట్ చేస్తున్నాం అన్నట్లు కాదు. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక 2 ప్రెగ్నెన్సీ కామన్గా 2 to 3 చిల్డ్రన్ అనేది ఈజ్ వాట్ వీ సీ ఆఫ్ లేడీ మోస్ట్ కామన్లీ. సో 2 or 3 times మీ మసిల్స్ అవన్నీ కూడా అంతగా స్ట్రెచ్ అయిపోతున్నాయి. సో అవి బ్యాక్ టు నార్మల్ టోన్ అవంతకు అవి వెళ్ళిపోవడం అనేది మే నాట్ బి పాసిబుల్. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని 2 మసిల్స్ ఉంటాయండి ఇట్లా వర్టికల్గా ఇట్లా, వాటిని రెక్టై అంటారు, రెక్టస్ అబ్డామినస్. సో 2 రెక్టై. సో అవన్నీ ఇట్లా మాటికి స్ట్రెచ్ చేస్తాయి. ఇప్పుడు ఇమాజిన్ రబ్బర్ బ్యాండ్ బాగా స్ట్రెచ్ చేసేసరికి అలానే ఉండేటప్పటికి లూజ్ అయిపోతుంది. సో ఆ మసిల్ కూడా మళ్ళీ అట్లా రిట్రాక్ట్, ఎలాస్టిసిటీ మసిల్ టోన్ అంటాం. సో స్కిన్కి వీటికి మనము ఎలాస్టిసిటీ అంటాం, దీన్ని టోన్ అంటాం. టోన్ అనేది పోతుంది. సో దానివల్ల ఆ మసిల్స్ మధ్యలో కాస్త ఇట్లా గ్యాప్ వచ్చినట్లు. సో దాన్ని దట్స్ కాల్డ్ ఎస్ డైవారికేషన్ ఆఫ్ రెక్టై. అంటే ఆ 2 మసిల్స్ మధ్యలో కాస్త ఇట్లా గ్యాప్ ఉంటుంది. సో చాలాసార్లు పోస్ట్ ప్రెగ్నెన్సీ బాగా కష్టపడి వెయిట్ లూజ్ చేసిన, బాగా టోన్ రెస్ట్ ఆఫ్ ద బాడీ అంతా టోన్ అయినా కూడా ఈ పార్ట్ మటుకు కొంచెం ఇలా వేలాడుతున్నట్టు, సాగ్ అవుతున్నట్లు. ఎందుకంటే లోపల ఉన్న టోన్ బాగలేదు అక్కడ. సో మనం ఈ అబ్డామినోప్లాస్టీ అని చేసినప్పుడు లోపలికి వెళ్ళి ఆ మసిల్ని టైటన్ చేస్తాము, పైన ఉన్న ఫ్యాట్ని ఎంతైతే సైడ్స్కి స్పెసిఫిక్గా వాటిని లైపోసక్షన్తో తీసేస్తాము. ఇదంతా చేసినప్పటికి కూడా ఎక్సెస్ స్కిన్ అనేది ఉంటుంది, దాన్ని మనము కట్ ఆఫ్ చేసేస్తాం అనమాట. ఆ ఇన్సిషన్ కూడా మనం కనపడకుండా లోపల ఇట్స్ కాల్డ్ బికినీ లైన్ ఇన్సిషన్. సో బాగా లో డౌన్గా ఈవెన్ ఇఫ్ యూఆర్ వేరింగ్ ఎ లో వేస్ట్ జీన్స్ అది కనపడకుండా ఉండే రీతిలో దాన్ని ఆ స్కిన్ అనేది తీసేస్తాం. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి, కాంప్లికేషన్స్? ఎందుకంటే చాలా మంది భయపడుతుంటారు, ఇప్పుడు అవసరమా, బాగానే ఉన్నారు కదా అన్నట్టుగా. ఎస్పెషల్లీ ఫీమేల్స్ కన్సర్న్ కాబట్టి కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా? లైక్ ఐ సెడ్, ఎనీ సర్జరీ will have potential complications. But again, if you are doing it in the right way, by the right person, it is a very safe surgery. ఎందుకంటే మనకి ఏంటి, వాట్ ఆర్ వి మోస్ట్ అఫ్రైడ్ ఆఫ్, లోపల ఉన్న ఆర్గన్స్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా. బట్ ఇఫ్ యూ నోటీస్ హియర్, మనం నార్మల్గా మాట్లాడితే స్కిన్ కింద ఫ్యాట్ ఇంకొన్ని లేయర్స్ ఉంటాయి, తర్వాత మసిల్, దాని తర్వాత ఇంకొక పల్సెట్ లేయర్ పెరిటోనియం ఉంటుంది, దాని కింద మన ఆర్గన్స్ అన్నీ ఉంటాయి. మనం చేస్తుందంతా మసిల్ పైన మాత్రమే. సో ఇఫ్ యు ఆర్ రీజనబ్లీ వెల్ ప్లాన్డ్ అండ్ కేర్ఫుల్, అది అంతా ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ. ఓకే. సో యూజువల్గా టమీటక్ అనేది ఇస్థెటికల్గానే చేస్తున్న సర్జరీ అంటారు. ఇస్ ఇట్ ఫంక్షనల్ ఆల్సో కొన్ని సందర్భాల్లో? ఎస్, కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మసిల్ టోన్ అనేది సరిగ్గా లేకపోతే మన హర్నియాస్ అని వినింటారు. సో హర్నియా అంటే పేగు జారడం అంటూ ఎనీథింగ్, ఇట్ కుడ్ బి పేగు ఉండొచ్చు ఆర్ లోపల ఉన్న ఒమెంటమ్ అని ఇది ఉంటుంది, ఇట్స్ లైక్ అన్ ఏప్రన్ ఇన్సైడ్. సో అది బయటికి రావడం. సో బేసికల్గా హర్నియా అంటే ఏంటి, ఒక పార్ట్ విచ్ షుడ్ బి ఇన్సైడ్ యువర్ అండర్ యువర్ మసిల్స్ అండ్ అవి దాని నుంచి ఒక దారి చూసుకొని బయటకు వచ్చింది. సో దాన్ని అలానే నెగ్లెక్ట్ చేస్తే అవి కొన్నిసార్లు కాంప్లికేటెడ్ హర్నియాస్ అని అయితే, అంటే పేగు సపోజ్ బయటకు వచ్చింది అనుకోండి, దానికి తగినంత బ్లడ్ సప్లై లేకుండా ఆ పేగు డెడ్ కావడం. సో దానివల్ల అది లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ కావచ్చు. సో జస్ట్ అబ్డామిన్ స్ట్రెచ్ కావడం అనేది ఎస్థెటిక్ కన్సర్న్ ఉండొచ్చు, కానీ ఇలాంటి వేరేమైనా వెంట్రల్ హెర్నియాస్ అంటాం అన్నమాట, ఇలాంటివి ఏమైనా ఉంటే దట్ కుడ్ ఈవెన్ బి అ ఫంక్షనల్ ఆర్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఇఫ్ ఇట్ బికమ్స్ కాంప్లికేటెడ్. సో ఆ టైంలో టమ్మీ టక్ అనేది చేస్తూ ఉంటామా? అంతవరకు రానివ్వం మనం, అంతవరకు రాకుండానే ముందు, దట్స్ వై వి డయాగ్నోస్ ముందే మనము పసిగడతాం ఇలాంటిది ఏమన్నా ఉందా, వెంట్రల్ హెర్నియాస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని ట్రీట్ చేయడము. అదే టైంలో ఈ హెర్నియాని ట్రీట్ చేసే టైంలోనే మనము ఈ అబ్డామినోప్లాస్టీ అనేది కూడా చేయొచ్చు. సో 2 for the price of 1 అన్నట్లు యూ గెట్ బోత్ ద హర్నియా రిపేర్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్లాట్ టమ్మీ యూజింగ్ ద సేమ్ ప్రొసీజర్ ఇన్ వన్ గో. అండ్ చిన్నపిల్లలు అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే జస్ట్ ఇస్థెటికల్లీ కాకుండా చిన్నపిల్లలు పుట్టుకతోనే వాళ్ళకి అప్పర్ లిప్ ఉండకపోవడం, లేకపోతే అటాచ్డ్ ఉండడము, సో ఈ కైండ్ ఆఫ్ బ్రహ్మచెవుడు ఇలా తెలుగులో యూస్ చేస్తుంటాము, వాళ్ళకి ఏ ఏజ్లో మనము ట్రీట్మెంట్ చేయాలి అండ్ అసలు అలా ఎందుకు దే విల్ గివ్ అ బర్త్? ఇలా బై బర్త్తో ఉన్న డిఫెక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని కంజెనైటల్ అనామలీస్ అంటాం అనమాట. అంటే బై బర్త్ ఇది వస్తుంది. సో దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇట్ కుడ్ బి జెనెటిక్,
కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటాం, అంటే మేనరికంలో పెళ్ళిళ్ళు కాదు. ఓకే. సో వాటి వల్ల ఇవి కొంచెం ఎక్కువ కామన్గా సార్ చూస్తాం. గ్రహణం రోజు ప్రెగ్నెంట్ లేడీస్ బయటకు వెళ్ళినా కూడా అది వస్తుంది అని అన్నారు. ఇస్ ఇట్ అ మిత్ ఆర్ ఫ్యాక్ట్? సైంటిఫిక్లీ వీ విల్ సే ఇట్స్ అ మిత్. Okay. Okay, there is no scientific basis to say that. Okay. So I would say that it is a myth, but having said that, every beliefs valakunte, Yes, so definitely. we can't speak Some kind for of or super against it. energy, no positive Yeah, energy. it could no, be. It could So be. but medically or scientifically there is no basis to say that it is a Okay. fact. Okay. So రకరకాల ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ కెన్ బి సబ్జెక్టెడ్ టు కంజెనిటల్ డిఫెక్ట్స్. అంటే అది మనము గర్భంలో ఫీటస్ అనేది ఒక చిన్న సెల్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఫైనల్గా ఒక చైల్డ్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఈ ఏ స్టేజ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆ పార్ట్ గ్రోత్ అనేది డిఫెక్ట్ కావచ్చు. సో దట్ కుడ్ బి మీ ముక్కుతూ ఉండొచ్చు, చెవులది ఉండొచ్చు, పెదాలు ఉండొచ్చు, ప్యాలెట్ ఉండొచ్చు, దవడ ఉండొచ్చు, ఎనీ పార్ట్, చేతులు, కాళ్ళు, కొన్నిసార్లు పుట్టుకతో పేగులు అవన్నీ బయటకు ఉండి పుట్టేవి ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి. నిజంగానే ఉన్నాయి సార్. రీజన్ ఏంటి పేగులు బయటపడి? సో డెవలప్మెంట్ అనేది ఏదైతే అవుతుందో అట్ సమ్ టైమ్స్ యాజ్ ఐ సెడ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏజ్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్, దట్ ప్లేస్. ఇప్పుడు ఈ మధ్య బికాస్ ఆఫ్ ద వర్క్ స్ట్రెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ పీపుల్ ఆర్ హ్యావింగ్ లేట్ కన్సెప్షన్. సో దానివల్ల ఇష్యూస్ ఉండొచ్చు. ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ద పొల్యూటెంట్స్ that are there, or adulteration in the food or whatever, right? Alcohol intake, smoking, right? Various drugs, all these things, రకరకాల stress, these are all compounding factors అన్నమాట. సో వీటి వల్ల ముందు మనం చూసినంత ఎక్కువ ఇప్పుడు చూసిన దానికన్నా ఎక్కువ ఇప్పుడు చూస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. బట్ ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఎ రీజనబుల్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. లైక్ మీరు అన్నట్లు ఇప్పుడు పెదాలు అన్నది క్లెఫ్ట్ లిప్ అంటారు, క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్. సో వీటికి ఎస్ వీ హ్యావ్ వెరీ గుడ్ సర్జికల్ ఆప్షన్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇదేదో ఒక్క సర్జరీ అన్నట్లు కాదు. సో మీరు అడిగింది టైమింగ్ ఆఫ్ సర్జరీ. సో లిప్కి ఒక టైమింగ్ ఉంటుంది, ప్యాలెట్కి ఒక టైమింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ సర్జరీ స్పెసిఫిక్గా ఒకసారి సర్జరీ చేస్తే అయిపోయేది కాదు అది. సో ఎందుకంటే దట్ ఈస్ నాట్ జస్ట్ ఆ అపియరెన్స్ కొరకు మాత్రమే కాదు అది. సో తర్వాత ఫ్యూచర్లో మనం ఏ విధంగా తినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నాము, ఇవన్నీ జస్ట్ ఒట్టి లిప్ అండ్ ప్యాలెట్ అనేది కాదు. వెనకలు ఇంకా ఫెరింజియల్ కాంపిటెన్స్, వెలోఫెరింజియల్ కాంపిటెన్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఈ లిప్ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీ ముక్కు కూడా షేప్ డిఫరెంట్ altered గా ఉంటుంది. So on an average if you talk about a cleft lip and palate patient, maybe till the age of 15 to 18 years multiple surgeries చేయాల్సిన, కరెక్టివ్ సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు సార్? యాజ్ యంగ్ యాజ్ 3 months అండి. 3 months నుంచి స్టార్ట్ చేస్తూ యాజ్ అండ్ హౌ రిక్వైర్డ్. సో we keep moving ahead అన్నమాట. మరి 3 months baby how can he have that this thing for the surgeries? There are certain instances where we operate on a 1-day-old child. So certain cardiac issues, so ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం పుట్టంగానే బైబర్త్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. సో యాజ్ డీమ్డ్ రిక్వైర్డ్ దాని ప్రకారం చేస్తుంటాం. సో ఓవరాల్గా ఇస్థెటికల్గా వాళ్ళు బాగా కనిపిస్తారా సార్ ద ఏజ్ ఆఫ్ 15 to 18 క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్తో ఉన్న పిల్లలు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డూ ఎ గుడ్ జాబ్ అట్ ఇట్. అండ్ చాలాసార్లు ద అన్ఫార్చునేట్ థింగ్ అబౌట్ ప్లాస్టిక్ సర్జరీ ఆర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఇస్ మనం ఎంత పర్ఫెక్ట్గా సేమ్ సర్జన్, సపోజ్ ఒక ఇమాజిన్ చేయండి, ఇఫ్ ద సేమ్ సర్జన్ ఈజ్ ఆపరేటింగ్, ఒక 10 మంది సేమ్ కండిషన్ ఉన్న పిల్లల్ని ఆపరేట్ చేశారు. 10కి 10 మంది సేమ్ సర్జన్ ఆపరేట్ చేసిన కూడా 10కి 10 మందికి వేరే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ టైప్, వాళ్ళ టిష్యూస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి. సో ఇవన్నీ పెద్ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సర్జరీ అనేది ఒక సింగిల్ కాంపోనెంట్ మాత్రం, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. బట్ వాళ్ళ బాడీ ఏ విధంగా దానికి రెస్పాండ్, వాళ్ళ టిష్యూ టైప్, వాళ్ళ స్కారింగ్ టెండెన్సీ, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ వేరియబుల్ అన్నమాట. మనం తీసుకునే జాగ్రత్తలు అన్నీ తీసుకున్నప్పటికీ ఇది ఒక అన్కంట్రోలబుల్ వేరియబుల్ అన్నమాట. సో దట్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. సో యూజువల్గా మీరు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అన్నారు కాబట్టి చాలా వరకు యాక్సిడెంట్ కేసెస్లో కొంచెం ఫేషియల్ డిఫార్మేషన్స్ అయిపోవడము, చూడ్డానికి కూడా గుర్తుపట్టలేకుండా స్కిన్, మజిల్స్, బోన్స్ కూడా కొన్ని వెళ్ళిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు రీకన్స్ట్రక్ట్ దేర్ ఫేస్ అగైన్? ఇస్ ఇట్ పాసిబుల్ అసలు? ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ అండి. ఇట్ ఈస్ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. But at the same time, I have to say, maybe of all the surgeries we do, అది most gratifying కూడా, maximum satisfaction ఇచ్చేది కూడా అంతే. So I'll give you an example. Peculiar cases ఏమైనా చూసారా? So about almost 10-12 months back, we had a young person
ఒక మోటార్ సైకిల్ బ్యాక్ సీట్ రైడర్, పిలియన్ రైడర్ డ్రైవ్ చేస్తున్న అతను బాగానే ఉంటే తను ఆ యాక్సిడెంట్లో తన లోవర్ హాఫ్ ఆఫ్ ఫేస్ అంతా వెళ్ళిపోయింది. ఇది మొత్తం కింద దవడ లేదు, నాలుక ముందు పోర్షన్ కట్ ఆఫ్ అయిపోయింది, పెదాలు లేవు, ఏమీ లేవు. సో ఇలా వచ్చారు దగ్గరికి. సో దవడ అంటే ఎముక, ఇది లేదు. సో తన కాలు ఎముక తీసుకొని దాన్ని ఈ మ్యాండిబుల్ అంటాం, అంటే కింద దవడ షేప్లా మార్చి మైక్రో సర్జికల్ టెక్నిక్స్ అంటే చిన్న మన ఇప్పుడు పెన్ టిప్ కన్నా చిన్న సైజు ఉన్న రక్తనరాల్ని మెడలో ఉన్న రక్తనరాలకి జాయిన్ చేస్తాం. సో దాంతో కొత్త దవడ తయారు చేస్తాం. సో ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో మళ్ళా తనకు చేతి నుంచి చర్మము దాని రక్తనరాలతో పాటు తీసుకొచ్చి కింది పెదవ అండ్ టంగ్, నాలుక మిగిలిన పోర్షన్ దాన్ని రీకన్స్ట్రక్ట్. సో ఆ నాలుక హీ క్యారీడ్ ఇట్ విత్ హిమ్సెల్ఫ్, తను తీసుకొచ్చారు. చాలా సార్లు ఇప్పుడు సపోజ్ వేలు కానీ చెయ్యి కానీ కాలు కానీ కట్ ఆఫ్ అయిపోతే తీసుకొని వస్తారు. కరెక్ట్ పద్ధతిలో తీసుకొస్తే, టైమ్లీగా తీసుకొస్తే చాలా సార్లు మనం దాన్ని రీజాయిన్ చేసి. అసలు ఎంత టైంలో తీసుకురావాలి, కరెక్ట్ పద్ధతి ఏంటి? అలా ఏమైనా కాలు ఐ మీన్ లైక్ వేలు కానీ నాలుక ఇట్లా కట్ అయినప్పుడు. ఎస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం అండి. అర్లియస్ట్ పాసిబుల్ ఇది మీరు ఎంత తొందరగా నియర్ బై రీజనబ్లీ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ తీసుకురావడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ తీసుకువెళ్ళే పద్ధతి అంటారా, సో చాలా మంది దాన్ని తీసి డైరెక్ట్గా ఐస్లో వేసేయడము అలాంటివి చేయకూడదు. ఒక క్లీన్ ప్లాస్టిక్ బ్యాగ్లో తీసుకొని ఆ బ్యాగ్లో పెట్టి బ్యాగ్ని ఐస్ మీద పెట్టాలి. సో ఆ ఆర్గన్ ఆర్ ఆ పార్ట్ డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్లో ఉండకూడదు. ఓకే, సో పెట్టేసి అండ్ ఇది చాలు. ఇదైతే బేసిక్గా ఎక్కడైనా మనకి హ్యాండీగా అవైలబుల్ ఉంటుంది. సో ఈ బేసిక్ వీటితో మీరు రష్ టు ద ఇమీడియట్ క్లోజెస్ట్ పాసిబుల్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మనం ఎంత తొందరగా తీసుకొస్తే మనం రీజాయిన్ చేయడం అంత సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దట్ ప్రతిసారి అది కావాలని లేదు, బట్ పర్సంటేజెస్ వైజ్ మనం మాట్లాడితే ప్రాబబ్లీ దట్ గివ్స్ యూ ద బెస్ట్ పర్సంటేజ్ ఆర్ మోస్ట్ లైక్లీ దిస్ థింగ్ ఆఫ్ సర్వైవింగ్ ఆర్ సాల్వేజింగ్ విత్ ఇన్ 1 hour. like 6 hours is usually what we say అండి. 6 గంటల లోపల తీసుకురాగలిగితే ample of time it is that is. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే దాని గురించి అవేర్నెస్ లేకపోవడం, ఎలా తీసుకురావాలని. సో అది కరెక్ట్ పద్ధతిలో తీయడం. రెండోది అసలు తీసుకురావాలన్న సంగతి ప్రాబబ్లీ తెలియకపోవడం, రైట్. ఆర్ మూడోది ఆ కంగారులో అసలు ఆ థాట్ రాకపోవడం. సో ఆర్ మేబీ చాలా బ్లడ్ లాస్ అవుతుంది. కొన్నిసార్లు ఎస్ లైఫ్ ఓవర్ లిమ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ పేషెంట్ చాలా బ్లడ్ లాస్ అయిపోయి చాలా అన్స్టేబుల్గా ఉన్నారనుకోండి, మేబీ ఆ మేజర్ సర్జరీ చేసే పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో ప్రతిసారి తెచ్చినప్పుడల్లా మనం అది సక్సెస్ఫుల్గా చేస్తాం, ఉండొచ్చు. సో బట్ అట్ ద సేమ్ టైం ఆ మేజర్ సర్జరీ చేస్తున్నప్పుడే మనం ఇది కూడా సైమల్టేనియస్గా చేయడం ఆర్ హెటిరోట్రోపిక్ ట్రాన్స్ప్లాంట్ ఇంప్లాంటింగ్ అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ చేయి తీసుకొచ్చారు, కట్ ఆఫ్ అయిపోయింది, టెంపరీగా దాన్ని బాడీలో వేరే బ్లడ్ వెసల్స్ వాటితో జాయిన్ చేసి ఉంచుతాం. సో దట్ దానికి బ్లడ్ సప్లై అనేది అవుతూ ఉంది అండ్ దెన్ వీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అనమాట, ఒక వేలు అట్లా. సో అలాంటి పనులు కూడా చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా పేషెంట్ వాళ్ళు ఎంత స్టేబుల్గా ఉన్నారు, మనం ఎలాంటి సెటప్లో ఆపరేట్ చేస్తున్నాము, తన జనరల్ కండిషన్ ఎలా ఉంది, సో వీటిని బట్టి డిసైడ్ చేసేది. ఇట్ ఇస్ అ వెరీ వేరియబుల్ థింగ్ బట్ కెన్ బి డన్. సో కమింగ్ బ్యాక్ టు దట్ మేజర్ సర్జరీ సార్, సో ఫైనల్గా వీ వర్ ఏబుల్ టు reconstruct the entire mandible part of the face, the lip and all. And ఇప్పుడు ఏదో చిన్న టచ్ అప్ సర్జరీస్ మిగిలి ఉన్నాయి అతనికి, బట్ అదర్వైజ్ ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్ to now we have been able to how is he looking? He's almost reasonably normal. So once నాలుక కట్ అయిన తర్వాత అగైన్ మీరు రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత will he able to talk? See, అక్కడ నుంచి వచ్చింది మనం రీక్రియేట్ చేయలేం, బట్ true sir, యాజ్ నియర్ నార్మల్ యాజ్ పాసిబుల్ అనేది తీసుకొచ్చి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి బాడీలో ఉన్న ప్రతి టిష్యూకి ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఇప్పుడు నాలుక లాంటి టిష్యూ బాడీలో ఉండదు ఇంకోటి, బట్ సమ్ అదర్ టిష్యూ మనం తీసుకొచ్చి దాన్ని నాలుక లాగా తయారు చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటి అంటే మనము అబ్సల్యూట్గా ఏం లేని దానికన్నా కొంచెం ఒక రీజనబ్లీ డీసెంట్ ఇది అనేది మనం ఇస్తున్నాం అనమాట. సో అబ్సల్యూట్గా నార్మల్ అయిపోతుంది అనడము కొంచెం అతిశయోక్తి అన్నట్లు ఉంటుంది. కరెక్ట్. సో ఇలాంటి సర్జరీస్ అప్పుడు ఎక్కువగా స్టెరిలైజేషన్ కానీ ఎక్కువగా క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పేషెంట్ నెగ్లిజెన్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయా, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వాళ్ళు ఇలాంటి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ జరిగినప్పుడు? సో డెఫినెట్లీ ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, మనం రోడ్ మీద ఉన్న ఈ కంటామినేషన్ అంతా మనతో పాటు తీసుకుంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ సర్జరీ చేసేటప్పుడు వీ టేక్ ఆల్ ద డ్యూ ప్రికాషన్స్. అవి సర్జరీ అప్పుడు బాగా పార్ట్ టిష్యూ
టిష్యూ అంతా డిబ్రేట్ చేయడం, అంటే బాగాలేని పార్ట్ని అంతా తీసేసేయడం అనేది. ఆర్ సర్జరీ చేసే ఎన్వైరన్మెంట్ చాలా స్ట్రిక్ట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ అంటాం అనమాట. అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ రావడానికి కూడా అవకాశం మన తరఫు నుంచి ఏదైతే పాసిబుల్ అవన్నీ చేయడము, మంచి సూటబుల్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం అనేది, ఆర్ సర్జరీ తర్వాత వాటికి తగినట్లు డ్రెస్సింగ్స్ చేయడము, ఆర్ సూచర్ లైన్స్ వాటన్నిటిని జాగ్రత్త కేర్ తీసుకోవడము. పేషెంట్ న్యూట్రిషన్ స్టేటస్ కూడా ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూట్రిషన్ ఇవన్నీ కూడా హై స్ట్రెస్ ఉన్న సిచ్యువేషన్స్. వీటిలలో ఒకవేళ న్యూట్రిషన్ సరిగ్గా లేదు అంటే ఇన్ఫెక్షన్స్ ఈజీగా ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది, కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనం ట్యాకిల్ చేస్తే ఒక రీజనబుల్ డిగ్రీ ఆఫ్ సర్టెనిటీతో వీ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో అయితే ఒక అవేర్నెస్ లాగా చెప్తాం సార్. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయ్యింది, చుట్టుపక్కల జనాలు ఉన్నారు, వాట్ టు డూ, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ థింగ్స్? ఒకవేళ ఒక ఫింగర్ పోయినా లేకపోతే వాళ్ళకి బ్లీడింగ్ అవుతున్నా, వాట్ ఆర్ ద స్టెప్స్ ద అదర్ పీపుల్ షుడ్ డూ? సో ఎప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద ABC అంటాం అనమాట. అంటే ఎయిర్వే, బ్రీదింగ్, సర్క్యులేషన్. ఓకే. సో దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్స్టెంట్లో ఏమవుతుంది, ఏదైనా యాక్సిడెంట్ కాగానే ఆర్ ఎవరైనా కొలాప్స్ కాగానే అందరూ చుట్టూ పెరిగిపోతారు, గాలి ఆడదు. సో ఫస్ట్ థింగ్ గివ్ దమ్ స్పేస్ అండ్ ట్రై అండ్ సీ ఇఫ్ సమ్ క్వాలిఫైడ్ పర్సన్, అది డాక్టరే ఉండొచ్చు, మెడికల్ ఎవరైనా పర్సనల్ ఉండొచ్చు, ఆర్ మెనీ ఆఫ్ ద టైమ్స్ ఒక కామన్ సిటిజన్ కూడా ఉండొచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ట్రైన్ దెమ్సెల్స్ ఇన్ బేసిక్ లైఫ్ సపోర్ట్. మన ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులు వీటన్నిటిలో కూడా వీ హ్యావ్ సెషన్స్ ఇన్ ఆల్ దిస్ థింగ్. సో అది ఎవరికైనా తెలుసున్న వాళ్ళంటే వాళ్ళు, ఆర్ యూ హ్యావ్ అవర్ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. సో దే ఆల్ నో ద బేసిక్ డూస్ అండ్ డోంట్స్ అనేవి వాళ్ళకి తెలిసి ఉంటారు. సో వాళ్ళను లెట్ దెమ్ టేక్ చార్జ్ ఇమీడియట్లీ. అట్ ద సేమ్ టైమ్ వన్ అదర్ పర్సన్ కెన్ ఇంటిమేట్ ద రిక్వైర్డ్ ambulance services or the medical health వీళ్ళని అనమాట. దెన్ సో వన్స్ ఇట్లా అయిపోయినా ఎయిర్వే సరిగ్గా మెయింటైన్ అయ్యి ఉందా లేదా అనేది కాన్షియస్గా ఉన్నారు. కాన్షియస్గా ఉంటే యూజువల్గా ఎయిర్వే అనేది అంటే గాలి తీసుకునే దారి అనేది బాగా పేటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఫ్లాట్గా పడుకోబెట్టాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత అన్లెస్ దే ఆర్ ఇన్ ఏ డేంజరస్ పొజిషన్, సపోజ్ ఫైర్ సేఫ్టీ హజార్డ్ ఆర్ లేకపోతే ఒక అనీవెన్ దీని మీద ఉన్నారో కదలపకూడదండి వాళ్ళు. ఎందుకంటే సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ స్పైన్ ఇంజరీ, సో సడన్గా మీరు తెలియకుండా మీరు ఏదో హెల్ప్ చేయాలని పోయి సడన్గా యూ మూవ్ ఆర్ హర్, సో అప్పుడు మీరు మేబీ యూ కెన్ పొటెన్షియలీ డ్యామేజ్ ద స్పైన్, పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో as much as possible, provided he or she is in a be fragile to be handle minimally, but you should be aware, like ఎక్కువ మూవ్ చేయకూడదు, సడన్గా తీసే. దెన్ శ్వాస ఆడుతుంది, తనతో మాట్లాడి బాగున్నారా, పలకరించి రెస్పాండ్ అవ్వగలరు, కాన్షియస్గా ఉన్నారా లేదా అని చెప్పడం. దెన్ సర్క్యులేషన్ అంటే పల్స్, సింప్లెస్ట్ ఇది నాడి చూడడం అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ ఫీల్ ఇట్, అది ఉందా లేదా అనేది, రైట్? సో ఇవి బేసిక్ ఫస్ట్ డూస్. సపోజ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ అన్ని పార్ట్ కట్ ఆఫ్ అయింది, లైక్ ఐ సెడ్, కీప్ ఇట్ ఇన్ ఎ ప్లాస్టిక్ బ్యాగ్, ఇమీడియట్గా ఒక ఐస్ బాక్స్ ఆర్ సంథింగ్ దాని మీద పెడితే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక పార్ట్ కట్ ఆఫ్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ అక్కడ బ్లీడింగ్ అనేది అవుతుంది. ఎక్కువ బ్లీడ్ అయినప్పుడు అప్పుడు దాన్ని కట్టేసేయడం, టూర్నికే అంటాం. అంటే ఏదైనా యూ కెన్ యూస్ సింప్లెస్ట్ యాక్సెసిబుల్ థింగ్ ఇస్ యువర్ బెల్ట్. బెల్ట్ తీసుకొని దాన్ని టైట్గా కట్టేసేయడం. సో దట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్ మెషర్. సో ఎక్కడైనా ఇంజురీస్ అయినప్పుడు, బ్లీడింగ్ వస్తున్నప్పుడు కూడా అప్పుడు ఏం చేయొచ్చు? లైక్ చాలా మంది క్లాత్ తో ఇలా పట్టుకుంటూ గివ్ ప్రెషర్ ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లింబ్, చెయ్యి కానీ కాలు కానీ అనుకోండి, ఆబ్వియస్లీ మీరు బెల్ట్తో టైటన్ చేసేయచ్చు, దట్ ఈస్ వన్ థింగ్. బట్ సేమ్ థింగ్ మీరు మెడక్ చేయలేరు. సో ఆబ్వియస్లీ అక్కడ మనము ఒక ప్రెషర్ ఇచ్చిన ఒక మేబీ ఒక షర్ట్ కానీ బనియన్ కానీ ఏదైనా ఉంటుంది, దాన్ని ఫోల్డ్ చేసి అప్లై ప్రెషర్. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మీ పారామెడిక్ కానీ మెడికల్ రెస్పాండర్ కానీ వచ్చేంత వరకు ఆ ప్రెషర్ మెయింటైన్ చేసి ఉంచడం. ఎందుకంటే ద మొమెంట్ యూ టేక్ ఇట్ అవుట్, ఆ బ్లీడింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్, రైట్? సో దీస్ ఆర్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డూస్ అండ్ డోంట్స్ అనమాట. మూవ్ చేయకూడదు, ఈ బేసిక్ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమందికి మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు దే రిమూవ్ ద స్కల్ అంటారు కదా, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? స్కల్ రిమూవ్ చేస్తారు. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఈ యాక్సిడెంట్ దీనివల్ల బ్రెయిన్లో స్వెల్లింగ్ అనేది పెరిగిపోతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ కాంపాక్ట్ స్ట్రక్చర్, ఒక హార్డ్గా ఉంటుంది. సో దీంట్లో బ్రెయిన్ అనేది ఉంది. సో ఆ బ్రెయిన్లో స్వెల్లింగ్ అనేది పెరిగిపోయేసరికి బ్లీడింగ్ వల్ల అయ్యేటప్పటికి ఆ ప్రెషర్ వల్ల బ్రెయిన్ మీద ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఆ ప్రెషర్ని రిలీవ్ చేయడానికి క్రేనియాటమీ అనేది చేస్తాం, అంటే ఒక హోల్ చేయడం, ఆర్ క్రేనియెక్టమీ, పార్ట్ ఆఫ్ ద స్కల్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారు. తీసి చాలాసార్లు దాన్ని ఇక్కడ మన అబ్డమన్ లోపల ఇక్కడ
బూడ్చిపెట్టి ఉంచుతారు. బయట పెడితే ఆ బోన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాన్ని అబ్డోమెన్ లోపల టచ్ చేసి పెడతారు. మన స్కల్ ని తీసి మన పొట్టలోనే పెడతారు. అంటే లోపల పేగుల దగ్గర బట్ స్కిన్ ఆ టిష్యూ అండర్లైయింగ్ సో దట్ మీ బాడీ ఎన్వైరన్మెంట్ లోనే అది ప్రిజర్వ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆప్షన్. సో ఎన్ని డేస్ అలా పెడతారు? సో ఇట్ డిపెండ్స్ పేషెంట్ ఎంత స్టేబుల్ గా ఉన్నారు అంటే మళ్ళీ మనం తిరిగి ఆ బ్రెయిన్ స్వెల్లింగ్ ఎంత తగ్గింది, తిరిగి మళ్ళీ మనం పెట్టేసేయడానికి ఎప్పుడు ఫీజిబుల్ గా ఉంది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్. చాలా సార్లు మేబీ వి మే నాట్ డూ దట్. కొంతమంది పెట్టకుండా ఆర్టిఫిషియల్ యూనో ఈ ఇది కూడా తయారు చేయడానికి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇట్ కుడ్ బి ఆఫ్ ఒక మెష్ లాగా ఉంటుంది, ఆర్ యూ కెన్ దేర్ ఆర్ 3D ప్రింటెడ్ మోడల్స్ అంటాం అనమాట. సో వాటిని యూస్ చేయడానికి ఉంటాయి. సో ఇట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో బట్ బేసిక్గా మనం అది తీసేసేది బ్రెయిన్లో ఉన్న స్వెల్లింగ్, ఆ ప్రెషర్ ఎఫెక్ట్ని అవాయిడ్ చేయడానికి. ఓకే. సో ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ సర్జరీ అనుకుంటా సార్. లైక్ అంటే as I said, these are all very gratifying surgeries కూడా, బికాస్ మీ కళ్ళ ముందే పేషెంట్ ఎలా ఉన్న వాళ్ళు సడన్ గా ఇలా అయిపోయారే అన్న ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఓకే. సో చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ అంటే అందంగా మాత్రమే ఈస్థెటికల్ గానే చూపిస్తారు. అది కాకుండా సో మెనీ థింగ్స్, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, ఇంకా ఏమేం చేస్తారు సార్ అపార్ట్ ఫ్రమ్ ఈస్థెటికల్? వాట్ అండ్ ఆల్ యూ పీపుల్ డూ? ఇట్స్ అ బిగ్ మిస్కన్సెప్షన్ అండి. ప్లాస్టిక్ సర్జరీ అంటే బ్యూటీకి సంబంధించింది అనుకుంటా. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఎనీ ప్లాస్టిక్ సర్జన్ ఈజ్ అ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్. రీకన్స్ట్రక్షన్ అంటే ఏది బాగాలేదో దాన్ని ఇది చేయదు. సో యాజ్ వీ డిస్కస్డ్, అది పుట్టుకతో ఉండొచ్చు, ఆర్ యాక్సిడెంట్లో పోయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా మేజర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏదైనా ఒక పార్ట్ తీసేయాల్సిన అవసరం పడి ఉండొచ్చు, ఆర్ ఇప్పుడు మోర్ కామన్లీ క్యాన్సర్స్ వల్ల, రకరకాల క్యాన్సర్స్ వల్ల రకరకాల పార్ట్స్ తీసేసి. సో లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నాలుక క్యాన్సర్లో నాలుక తీసేయడం, దవడ క్యాన్సర్లో దవడ, బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ తీయడము. సో ఇలా రకరకాల క్యాన్సర్స్లో తీసేయడం ఏమంటే, సో వీటికి రీకన్స్ట్రక్ట్ చేయడం అంటే సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ మనం బ్రెస్ట్ అని ఇప్పుడు మాట్లాడుతున్నాము. సో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇంప్లాంట్స్ అని వింటారు. సో ఇంప్లాంట్స్ వాడి చేయడము, ఆర్ మీ ఓన్ బాడీ టిష్యూని వాడి రీకన్స్ట్రక్ట్ చేయడం. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇంతకుముందు మనం టమీటక్ అని మాట్లాడాం. సో ఆ టమీటక్లో తీసి పడేసే టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్నే మనం యూస్ చేసి ఒక కొత్త బ్రెస్ట్ని తయారు చేయొచ్చు. సో ఇట్ విల్ లుక్ యాజ్ న్యాచురల్ యాజ్ అ నార్మల్ బ్రెస్ట్. ద ఫీల్ మే బీ స్లైట్లీ డిఫరెంట్ కొంచెం, ఆబ్వియస్లీ బికాస్ ఆ బ్రెస్ట్ టిష్యూ లాంటి టిష్యూ మళ్ళీ మీకు బాడీ బట్ అట్లీస్ట్ విజిబుల్ గా. సో ఇన్స్టెడ్ ఆఫ్ సిలికాన్స్ అవి వాడికంటే మీ ఓన్ బాడీ టిష్యూని వాడి మనము మైక్రో సర్జికల్ టెక్నిక్స్ తో లోపల ఛాతి లోపల ఉన్న రక్త నరాలకి జాయిన్ చేసి వీ క్రియేట్ ఎ న్యూ బ్రెస్ట్. సో దోస్ కెన్ బి డన్. ఆర్ పెరిఫరల్ నర్వ్ సర్జరీస్ అంటాం. ఇప్పుడు చాలాసార్లు బై బర్త్ కొంతమందికి చెయ్యి ఇలా పడిపోయి ఉండడం, చెయ్యి కదలిక లేకపోవడం, బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీస్ అంటాం. సో వాటికి నరాలకు సంబంధించిన రిపేర్ చేయడమా, ఆర్ వేరే దగ్గర నుంచి దాని నరాలు తీసుకొచ్చి పైన పెట్టి చేతి బేసిక్ మూమెంట్స్ అనేవి చేయడము. సో ఇలాంటి సర్జరీస్. సో నిజంగానే వేరే దగ్గర నుంచి నర్వ్స్, బ్లడ్ వెజల్స్ ఇవన్నీ తీసుకొచ్చి మనము విచ్ ఆర్ నాన్ వైటల్ వాటికి అతికిస్తే అగైన్ దే విల్ బికమ్ వైటల్. ఎస్, అంటే బ్లడ్ సప్లై ఉన్నంత వరకు టిష్యూస్ విల్ బి వయబుల్. సో ఆ నర్వ్ డ్యామేజ్ అయింది అక్కడ. సో ఆ నర్వ్కి ఆ నర్వ్ యాక్షన్ వల్ల, ఆ నర్వ్ సిగ్నల్ వల్ల మసిల్ పనిచేస్తుంది. సో మనం ఇప్పుడు వేరే దగ్గర నుంచి మసిల్ నర్వ్ తీసుకొచ్చి ఈ మసిల్ ప్లేస్ లో పెట్టి వేరే నర్వ్స్ కి మనం జాయిన్ చేస్తున్నాం అనమాట. సో దీనివల్ల మనం బేసిక్ ఊరికి చెయ్యి ఇట్లా చచ్చుబడి ఉండడానికన్నా బేసిక్ పని తను ఈ బెండ్ చేయడము, ఆర్ ఇలా చెయ్యి పైకి లేపడం, ఇట్లా చెయ్యి తీసి తను ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ తినగలుగుతున్నారంటే మనం అనుకోవచ్చు ఇది చాలా చిన్న విషయం, కానీ వాళ్ళకు ఇట్స్ ఎ బిగ్ చేంజ్ ఇన్ లైఫ్. ఫంక్షనల్ చేంజ్, లైఫ్ చేంజ్. దే కాన్ అంటే పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు, బేసిక్ పనులు చేసుకోవడం అనేది ఇట్స్ అంటే మనకు చేతులు కాలు పనిచేస్తున్నంత వరకు దాని వాల్యూ మనకు తెలియదు, అది లేనప్పుడే రియల్ గా తెలుస్తుంది. సో అది ఒకటి. ఆర్ దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ వీ కాల్ అస్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఇప్పుడు యాక్సిడెంట్లలో చేతులు సపోజ్ పోయాయి. ఇమాజిన్ లైక్ ఐ వాస్ ఫార్చునేట్ ఎనఫ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్. దిస్ వాస్ వే బ్యాక్ ఇన్ 2015. సో ఒక యంగ్ మేల్ ట్రైన్లో వెళ్తున్నాడు. ఎవరో రౌడీ షీటర్స్ ఎవరు అమ్మాయిని ఏడిపిస్తుంటే హీ వెంట్ అండ్ స్టాప్డ్. వాళ్ళు తను ట్రైన్ నుంచి బయటకు తోస్తాడు. తను 2 చేతులు పోయాయి, తను విరిగిపోయాయి, మొత్తం కట్ ఆఫ్ అయిపోయి ఇక్కడ ఈ ఎల్బో కింద లెవెల్లోంచి కట్ ఆఫ్ అయిపోయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చెయ్యి మళ్ళీ తయారు చేయడం అనేది లేదు, బట్
ట్రాన్స్ప్లాంట్, ఇప్పుడు మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, అంటే వేరే చెయ్యి ఉండాలి కదా. సో ఇప్పుడు మనకు కెడావర్ డోనర్స్ ఆర్ బ్రెయిన్ డెడ్ డోనర్స్ అంటాం అనమాట. సో వాళ్ళు ఏ విధంగా అయితే, సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్, అంటే దట్స్ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ ఎనీ పర్సన్ కెన్ గివ్ ఈవెన్ ఆఫ్టర్ దే లెఫ్ట్ ద వరల్డ్, ఆర్గన్ డొనేషన్. సో లివర్, కిడ్నీ, హార్ట్ అవన్నీ చాలా మంది ఇస్తారు. వాళ్ళు ఇవ్వడం కూడా పెద్ద విషయం, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం. డెఫినెట్లీ. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవి లోపల ఉన్న ఆర్గన్స్ బయటికి కనపడవు. ఇది దిస్ ఇస్ సమ్మన్, ఇప్పుడు ఒకరి ఫ్యామిలీ మెంబర్ ఒకరి అన్ఫార్చునేట్లీ హ్యాస్ పాస్డ్ అవే, వెళ్ళి వాళ్ళు బయటకు కనిపించే చేతులు మనం తీసుకుంటున్నామంటే దానికి ఒప్పుకోవడం అనే దానికి చాలా, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ బిగ్ హార్ట్. గ్రేట్ థింగ్ సార్. రైట్. సో అలా వాళ్ళు హ్యాండ్స్ డొనేట్ చేస్తారు. ఆ హ్యాండ్స్ డొనేట్ చేసిన దాంతో వీ హ్యావ్ గాన్ అహెడ్ అండ్ ఆ 2 చేతులు తనకు we have joined, created, I mean given those hands. అంటే ఆయన చేతులు కాకుండా వేరే వాళ్ళ చేతులు కూడా తీసుకొచ్చి we can do the hand transplant. Hand transplant. So, but the movements will be minimal అవుతుంటదా సార్ when compared to? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ లైక్ దిస్ వెరీ జెంటిల్మెన్ whom we are talking about. సో తను అదే డిపార్ట్మెంట్లో now he is the transplant coordinator. సో అంటే తను ఇప్పుడు he is suggesting or advising people, okay నేను I have been a recipient of it, look at me. సో దీనివల్ల చూడండి ఇది ఏం చేస్తున్నాము అంటే ఇట్ కెన్ బీ ఆఫ్ సచ్ గ్రేట్ సర్వీస్. డెఫినెట్లీ సార్. సో ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, తనకు చేయి కానీ లేకపోయింటే, హీ వాజ్ అబౌట్ 27-28 వెన్ హీ లాస్ట్ హిస్ హ్యాండ్స్. తను కనీసం బేసిక్ ఒక వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎవరో ఒకరు మదరో ఫాదరో తను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో ఒక లైఫ్ టైం మొత్తం అలా గడపడం అనేది ఈజ్ అన్ఇమాజినబుల్. సో అలాంటి పర్సన్కి మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ హ్యాండ్స్ అండ్ హీ ఈస్ బ్యాక్ టు ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్. అండ్ తను అదే జాబ్ కూడా చూస్ చేసుకున్నారు. ఓ హి ఇస్ మ్యారీడ్ ఆల్సో with 2 kids now, and incidentally he happened to marry his hand therapist. Oh wow. So you imagine it's a wonderful story. Definitely. So, and you know it gives you so much of satisfaction. Correct, right? correct. But the biggest credit or the greatest credit should go to the family of the donor. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆర్గాన్ డొనేషన్ అనేది హౌ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. అంటే యూ బీయింగ్ అ ప్లాస్టిక్ సర్జన్ యూ కెన్ టెల్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్. ఎనీవన్ కెన్ గివ్ మనీ, టైమ్ అన్నీ ఇవ్వచ్చు, బట్ దెర్ ఈస్ నో గ్రేటర్ గిఫ్ట్ దెన్ గిఫ్టింగ్ అన్ ఆర్గన్. అండ్ దట్ టు యు ఆర్ డూయింగ్ ఇట్ ఈవెన్ వెన్ యూ హ్యావ్ లెఫ్ట్ ద వరల్డ్. అంటే మీరు వెళ్ళిపోయినా కూడా యు ఆర్ లీవింగ్ బిహైండ్ సంథింగ్ ఫర్ అదర్ పర్సన్స్ టు ఎంజాయ్. ఒక రకంగా మీరు కూడా ఒక రకంగా బతుకుతున్నట్టు. అంటే యూ హ్యావ్ లిటరలీ గివెన్ అ సెకండ్ లైఫ్, వాళ్ళకి ఒక సెకండ్ లీజ్ ఆఫ్ లైఫ్ అనేది ఇస్తున్నారు. సో దానికన్నా పెద్ద గిఫ్ట్ అనేది ఎవరికి ఇవ్వలేరు. మీరు ఆస్తులు వదిలిపెట్టి వెళ్ళచ్చు, బట్ ఇలాంటిది వదిలిపెట్టడం అంటే నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ హార్ట్. సో దట్స్ ఎ బిగ్ షౌట్ అవుట్ టు దెమ్. ఓకే, బట్ ఎంత త్వరగా రీచ్ అవుతున్నారు ఇట్లా ఆర్గాన్ డొనేషన్స్ చేసిన వాళ్ళ పర్సన్స్ దగ్గరికి, అండ్ ద సిస్టమ్ ఇండియాలో ఎలా బిల్డ్ అయింది సార్? సో అన్ఫార్చునేట్గా ఐ మీన్ కంపేర్ టు సే అబౌట్ ఏ డికేడ్ బ్యాక్ ఇట్స్ మచ్ బెటర్ అండ్ ఇట్ ఈస్ ఆ అవేర్నెస్ అనేది పెరుగుతుంది అండ్ ఇట్స్ ఆల్ ఇంప్రూవింగ్. కానీ ద రేట్ అట్ విచ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఇస్ స్టిల్ నాట్ సాటిస్ఫాక్టరీ. సో అఫ్ కోర్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉండాలి, అందరూ వినింటారు, బట్ దాన్ని యూనో టు హ్యావ్ దట్ ఇన్ యూ టు సే లైక్ లేదు ఐ ఆల్సో వాంట్ టు డూ దిస్, నేను కూడా ఇది చేయాలనుకుంటున్నాను అని లోపల స్వతహాగా రావాలి. మనం బయట నుంచి ఎంత చెప్పినా కూడా యాజ్ అ సొసైటీ ఆర్ యాజ్ అన్ ఇండివిజువల్ వీ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ that change in our own self first. Before, if I am preaching this, I should be an organ donor, willing to be an organ donor first before doing it. Yes, right? So organ donor, sir? Yes, I am. Wow, super. So that is very important. You start with it. You know the famous saying, be the change that you want to be see. The you first. Be the person. Now adi kaakunda, so suppose if you compare India to say a country like Spain, which has the largest number of the proportion of people, this is significantly high, the world's largest number of organ donation ఇది ఉంటుందన్నమాట అక్కడ. సో అలాంటి కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఫర్ ఎ కంట్రీ లైక్ ours 1.4+ billion పాపులేషన్ ఉన్నప్పుడు we should have had much more numbers. But having said that, I must say that we are on the right path. Increase అవుతుంది. Because as on today, మేము 2015లో ఫస్ట్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ చేసాము, అప్పటికి ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అది. టుడే we would be proud to say that India has the largest number of hands which have been transplanted. Wow. Adi preserve chestara sir a hands ni? Do they preserve or immediately they have to? No, it is like liver, kidney దీని లాగానే immediately they have to all transfer the organs at the same time అన్నమాట. Okay. So ఆ order ఏది అంటే హార్ట్ ఫస్ట్, కిడ్నీ ఫస్ట్, లివర్ ఫస్ట్, that is decided upon based on that particular situation, patient to patient. అది కొంచెం వేరీ అవుతుంది. బట్ సో హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ అన్నారు కాబట్టి కొంతమందికి చేతులు ఉండవు, బట్ ఎవ్రీథింగ్ హెస్ బీన్ కవర్డ్ విత్ ద స్కిన్.
ఇక్కడ వరకు ఉండు స్కిన్, వాళ్ళకు కూడా హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్? చేయొచ్చు. అంటే మీరు అనేది యాక్సిడెంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్, ఇక్కడ హ్యాండ్ ఉండదు బట్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ స్కిన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ దే డోంట్ హ్యావ్ లిమ్స్. అలాంటి వాళ్ళకు కూడా హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకే యాక్చువల్గా చేసి మెయిన్గా వాళ్ళకే చేస్తారు, లైక్ యాక్సిడెంట్స్లో కాకుండా. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ చాలాసార్లు మనం ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ వీళ్ళని చూస్తుంటాము, హై టెన్షన్ వైర్స్ హ్యాండిల్ చేస్తూ సడన్గా షాక్ వల్ల 2 చేతులు పోయి ఉంటాయి, ఒక చేయి పోయి ఉంటుంది. సో వాళ్ళకు ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లమ్. బట్ దీని అవేర్నెస్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రొసీజర్ అనేది ఇట్స్ నాట్ స్టిల్ ర్యాంపెంట్. సో కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళకి ఇమీడియట్గా వాట్ షుడ్ వి డూ సార్? So once again it's the same thing, ABC, that is the standard for any kind of accident that you're talking, because aa mood untene you can talk about anything else. And of course ee particular condition some additional jagrattalu, ippudu suppose vallu inka electricity din contact lo unnappudu you don't go touching him or her, because adi contact చేస్తారు మీకు. So that is this thing. And apart from that, ఉట్టి ఎలక్ట్రిసిటీ షాక్ అన్నప్పుడు చేతులు మాత్రమే కాదు ఎఫెక్ట్. సో దానివల్ల హార్ట్లో చేంజెస్ వస్తాయి, కిడ్నీలో చేంజెస్ వస్తాయి, వెరీ స్పీడ్ అప్ అయిపోతాయి, ఇన్స్టెంట్గా దే విల్ గెట్ డ్యామేజ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటివన్నీ కొంచెం ఒక హైట్లో పనిచేస్తుంటారు. సో అక్కడ నుంచి కింద పడి దానివల్ల ఏ ఫ్రాక్చర్స్, అది హెడ్ ఇంజురీ కావచ్చు, స్పైన్ ఇంజురీ కావచ్చు, ఆర్ కాల్లో చేతిలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు, ఇవన్నీ కూడా పాసిబిలిటీస్. సో వీటన్నిటిని కూడా కాంప్రహెన్సివ్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఫంక్షనల్ దీస్ థింగ్స్ విల్ మూవ్ ఇన్ టు ఇస్థెటికల్లీ సార్. సో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి డబుల్ చిన్ అనేది కామన్ అయిపోతుంది. సర్టన్ ఏజ్ వచ్చాక అందరు చెప్పడం ఏంటంటే సాగ్ అయిపోతుంది, ద ఫ్యాట్ విల్ బి డిపాజిటెడ్ ఇయర్, అందరికీ కనిపిస్తుంటుందని. సో దీనికి ఏమైనా ప్లాస్టిక్ సర్జరీస్ ఏమైనా ఉన్నాయా టు జస్ట్ రిమూవ్ ద డబుల్ చిన్? సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ అండి, సర్జికల్ ఆప్షన్స్, నాన్ సర్జికల్ ఆప్షన్స్ రెండు ఉంటాయి. హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ సార్ నాన్ సర్జికల్ అనేది? దే ఆర్ అంటే ఎవ్రీ టెక్నిక్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్, ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్, హ్యాస్ సమ్ బేసిస్ అండి. దానికి సైంటిఫిక్ బేసిస్ ఉండడం బట్టే అది ప్రాక్టీస్ చేయడం. ప్రాబ్లం టెక్నిక్లో కాదు, అక్కడ పేషెంట్ సెలెక్షన్ ఆర్ క్యాండిడేట్ సెలెక్షన్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో ఒకే వన్ షూ ఫిట్స్ ఆల్ అన్నట్లు ఉండదు. సో ఎవరికి ఏం ప్రాబ్లం, సో ఇప్పుడు మీరు అన్నట్లు ఫ్యాట్ అంతా వచ్చి ఇక్కడ ఏర్పడిపోయింది, దట్ ఈస్ నాట్ ఆల్వేస్ ట్రూ. సో ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, మనం నార్మల్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ మాట్లాడినప్పుడు స్కిన్ ఉంటుంది, స్కిన్ ఈజ్ వన్ కాంపనెంట్, దాని కింద ఫ్యాట్ ఉంటుంది, దట్ ఈస్ వన్ కాంపనెంట్, లోపల మసిల్స్ ఉంటాయి, దోస్ ఆర్ వన్ కాంపనెంట్. సో ఇవన్నీ కాకుండా మీ గ్రావిటీ కంటిన్యూస్గా ఇట్ పుల్స్ యువర్ టిష్యూ డౌన్, ఇట్ సాక్స్ డౌన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ విత్ స్కిన్. సో స్కిన్ వెన్ యు ఆర్ యంగ్ దానికి ఒక విగర్, ఒక వైటాలిటీ అనేది ఉంటుంది, అంటే టాట్గా ఉంటుంది. సో యంగ్ స్కిన్. ఏజ్ వచ్చేసరికి మెల్లిగా దాంట్లో ఉన్న ఆ ఎలాస్టిసిటీ, ఆ కొలాజన్, ఇవన్నీ వాటి క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గుతాయి. సో దానివల్ల అది సాగ్ కావడం మొదలు పెడుతుంది. రెండోది ఫ్యాట్ అనేది ఆబ్వియస్లీ ఏజ్ రిలేటెడ్, హార్మోన్ రిలేటెడ్, స్ట్రెస్ రిలేటెడ్ డిపాజిషన్స్ అవన్నీ అవుతుంటాయి. లైఫ్ స్టైల్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ వీ టాక్ అబౌట్ ద మసిల్ టోన్ కమింగ్ డౌన్. సో వీటన్నిటిలోంచి వెన్ వీ లుక్ అట్ ఎ పర్సన్, వాళ్ళకు దే మే కమ్ సేయింగ్ లైక్ నాకు ఇక్కడ డబుల్ చిన్ ఉంది, నాకు ఇది కరెక్షన్, బట్ ఇవన్నీ ఉండొచ్చు. సో ఇవన్నిటిలోంచి ఏ కాంపనెంట్ ఎలా ఉంది, దానికి మనము ఏ విధంగా ఏ కాంపనెంట్ అడ్రస్ చేస్తున్నాం అనేది విల్ డిసైడ్. సో మనము ఒక రాంగ్ ఇండికేషన్కి ఒక రైట్ ట్రీట్మెంట్ ఇచ్చి అది ట్రీట్మెంట్ తప్పడం ఈజ్ రాంగ్. ఆ పర్టికులర్ కండిషన్కి ఏది బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఐడెంటిఫై చేయడం ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. దట్ ఈస్ వేర్ ఎ వెల్ ట్రైన్డ్ ఆర్ ఎ క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఎ కాస్మెటిక్ సర్జన్ comes into the picture. So లేకపోతే ఇప్పుడు there are lot of unfortunately because this is easy money or this is fancy అన్నట్లు చాలా మంది ఎక్కువగా డిమాండ్ అండ్ సప్లై లాగా అయిపోయింది. Every third lane that you get into you see a cosmetic clinic or a beauty clinic. So unfortunately not everyone is qualified. In fact, it's a combination of dermatologist and the surgeon kadandi sir. Yes. వాళ్ళు మాత్రమే చేయాలి. So you need to make sure that a well trained and qualified person is doing it, because only they will know ఎక్కడ ఏమి వాడాలి అనేది. దట్ ఈస్ వెరీ ట్రూ. అనాటమీ మీకే తెలిసి ఉంటుంది. సో ఒక 10 to 12 years ట్రైన్ అయ్యి వచ్చారు అంటే అది ఏదో ఊరికి 10 నుంచి 12 వారాల్లో నేర్చుకునే ఇది కాదు. సో దేర్ ఇస్ ఎ రీజన్ వై దే హ్యావ్ ట్రైన్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. సో వాళ్ళ జడ్జ్మెంట్, వాళ్ళ అన్ని ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ వాట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అక్కడ అనమాట. సో అలా వాళ్ళు ఒకసారి వన్స్ దే ఆర్ ఏబుల్ టు డిసైడ్ ఏంటి వాట్ ఈస్ ద ఇష్యూ, then we would be able to address it. So that
కెన్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్టెన్ ఎనర్జీ బేస్డ్ థెరపీస్ ఉంటాయి. ఇప్పుడు హైఫు అని ఉంటుంది, జే ప్లాస్మా అని ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్గా ఆ పార్ట్ అంతా టైటన్ లిఫ్ట్ అవుతుంది, సాగ్ అవుతున్నది కొంచెం మోర్ యూత్ఫుల్గా ఉంటుంది. దెన్ దెర్ ఆర్ మినిమలీ ఇన్వేసివ్ థింగ్స్ లైక్ థ్రెడ్స్ అని ఉంటాయి. అంటే ఒక చిన్న నెక్లు ఇచ్చి దాని నుంచి మెడికేటెడ్ థ్రెడ్స్ లోపల తీసుకెళ్ళి lift this thing. So there are things like that. Then you have options like liposuction even for your jawline on your chin as well. So that is a surgical option. So ila rakrakala techniques అనేటివి ఉంటాయి అన్నమాట. So but you have to be sure or you have to be smart about picking that right అన్నమాట. So that is where the training comes in. ఓకే. అయితే ఇప్పుడు హీరోస్ సెలబ్రిటీస్ని చూస్తే యూజువల్లీ ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ సినిమాలో ఒకలాగుంటారు, ఈవెన్చువల్లీ దే విల్ చేంజ్. పేర్లు అనవసరం, బట్ ఈవెన్చువల్లీ దే విల్ చేంజ్. ఈవెన్ బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళు కూడా దే విల్ చేంజ్. దే విల్ గెట్ అ షార్ప్ జా లైన్, అండ్ జా లైన్ అనేది చాలా ఇస్థెటికల్ ప్రెస్టీజియస్ ఇష్యూ అయిపోయింది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ సార్, లైక్ అందరూ చేయించుకోవచ్చు సార్? ఎనీ కండిషన్స్, కాంట్రడిక్షన్స్ ఏమైనా ఉన్నాయి? So like we discussed, jawline plastic surgery is for everyone and anyone who wants to get it done can get it done. Okay. And second thing that like ఒట్టి సెలబ్రిటీస్ మాత్రమే చేయించుకోవాలి అన్నట్లు అదేం లేదు. whoever wants to can get it. Third and most important thing, which in fact I tell all my patients who walk in, is there is nothing defined. So ఒక jawline ఇలానే ఉండాలి, or ఒక nose ఇలానే ఉండాలి, ఆర్ ఇలా ఉంటేనే బ్యూటిఫుల్. సో ఐడియల్ గా ఉంటది కదా సార్ ఈ జా లైన్ ఇలా షార్ప్ గా ఉండాలి. సో హూ సెడ్ దట్? మీకు మేబీ యూ మే లైక్ ఎ వెరీ షార్ప్ జా లైన్, సమ్వన్ మే లైక్ ఎ లిటిల్ మోర్ స్క్వేరిష్ ఇది. సో దట్ ఈస్ అన్ ఇండివిజువల్. సో ఆ బ్యూటీ అనేది ఈజ్ అన్ ఇండివిజువల్స్ పర్సెప్షన్, ఆర్ డిపెండ్స్ అపాన్ దేర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఒకరిని చూసి వాళ్ళ ముక్కు ఇంత బాగుంది అన్నట్లు అనుకోవచ్చు, బట్ హీ ఆర్ షీ మే థింక్ నా ముక్కు నాకు నచ్చట్లేదు, చాలా పొడుగు ఉంది, చాలా డెలికేట్ గా ఉంది, ఐ వాంట్ మోర్ రోబస్ట్ నోస్. సో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ అన్ ఐడియల్. చాలా ప్రపోర్షన్స్ అవన్నీ థియరిటికల్ గా మాట్లాడతారు, కానీ ఇట్ ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు నచ్చినట్లు మీరు ఉండడం అనేది is what finally is the sign of beauty అన్నమాట. Okay. So anyone and everyone can get this done provided they are having a reasonable bill of health. అంటే ఇప్పుడు సపోజ్ ఒకరికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకు హార్ట్ డిజీజ్ కూడా ఉంది, అండ్ మేబీ అసోసియేటెడ్ మల్టిపుల్ అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటిక్, ఇలా అంటూ ఉండేటప్పటికి వాళ్ళని ఇలా నాన్ ఎసెన్షియల్ సర్జరీస్, ఒక హై రిస్క్ హార్ట్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు సడన్గా వచ్చేసి నాకు రైనోప్లాస్టీ కావాలి, చేయొచ్చు, చేయకూడదని కాదు, కానీ ఆప్టిమైజ్ చేసి చేయడం. అంటే కార్డియాలజిస్ట్ చూసి ఎవాల్యుయేట్ చేసి, అనెస్థీసియా డాక్టర్ వాళ్ళు చూసి ఎవాల్యుయేట్ చేసి ఏమి చేయొచ్చు రియలిస్టికల్గా ఏం లేదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ దెర్ ఈస్ నథింగ్ దట్ వీళ్ళు చేయకూడదు అన్నట్లాంటిది వెరీ ఫ్యూ ఆర్ రేర్ ఇండికేషన్స్. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా లైక్ సెలబ్రిటీస్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందంగా ఉన్నా కూడా దే వాంట్ మోర్, అంటే షార్ప్ ఫీచర్స్ కావాలి అని వస్తుంటారు. అలాంటి వాళ్ళకి కొంతమంది సెలబ్రిటీస్ని చూసాం సర్జరీ గాన్ రాంగ్ కేసెస్ అని. సో అది ఎందుకు అవుతుంది? ఎందుకంటే హాలీవుడ్లో ఉన్నారు, బాలీవుడ్లో ఉన్నారు చాలామంది సెలబ్రిటీస్, వాళ్ళ ఫేసే మారిపోయింది అండ్ దే కాంట్ అగైన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్, ముందులాగా కూడా అవ్వలేకపోతున్నారు. వాట్ ఈస్ ద మేజర్ మిస్టేక్ దట్ either it is from the patient end or from the surgeon's end? There is a third component to it. Neither. Oh. Neither. Like మీరు అన్నట్లు సర్జన్ సైడ్ నుంచి ఎస్ మెనీ టైమ్స్ ఆపరేట్ చేసినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావడము ఇస్ పాసిబుల్. ఆపరేషన్ తర్వాత ఆర్ ఆపరేషన్కి ముందు అండ్ తర్వాత మనం పేషెంట్స్కి కొన్ని డూస్ అండ్ డోంట్స్ అని చెప్తాం, అది వాళ్ళు సరిగ్గా కంప్లై కాకపోవడము. ఈ రెండు పక్కన పెట్టి, అంటే సర్జన్ వాళ్ళు చేయాల్సినంత పర్ఫెక్ట్గా చేశారు, పేషెంట్ కూడా వాళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు, అప్పటికి కూడా దేర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్స్ వేరిన్ సో అన్ని జాగ్రత్తలు తీసుకున్న సమ్ టైమ్స్ సర్టన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ your own individual body type or the tissue how it has responded. Okay. Or sometimes we use certain implants, those have not like gel up well, with the patient. So these are all possible, so this is the third kind which so risk aithe untadi surgery eppudu kuda oka surgery chesinappudu. Yes, that's why we tell them, okay, so everything is being done with the best of interest, best of intentions and with the best care possible. ఇవన్నీ చేసేటప్పటికి సమ్ టైమ్స్ ఇట్స్ రేర్ బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ థింగ్స్ మే నాట్ మన. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సర్జరీ చేసినప్పుడు మేబీ వీ మే ఫీల్ లైక్ వావ్ చాలా బాగా వచ్చింది రిజల్ట్ అని,
బట్ పేషెంట్ మైండ్లో హీ ఆర్ షీ మైట్ హ్యావ్ థాట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, నాకు ఇలా కాదు ఇలా ఉంటుంది అనుకున్నాను, సో దే మే నాట్ బి సాటిస్ఫైడ్. బట్ ఆ 3D పిక్చర్స్ ఇవన్నీ చూపిస్తారు కదా సార్ మీరు ముందే ఇమేజెస్. దిస్ ఇస్ అనదర్ వెరీ వ్యాలిడ్ అండ్ ఇంపార్టెంట్ ఇదండి. సో ఇవన్నీ కూడా ఈ ఆల్గోరిథమ్స్ అనేటివి మనము ఒక పర్టికులర్ డేటా కాంప్లెక్స్ నుంచి తీసుకొచ్చి మనం చేస్తుంది. మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు దే వాజ్ వన్ మేజర్ పాయింట్ విచ్ వి బ్రాట్ అప్ విచ్ వాస్ లైక్ ఈచ్ ఇండివిజువల్స్ బాడీ టైప్ అండ్ టిష్యూ టైప్. సో దాట్ ఈస్ సంథింగ్ విచ్ నో ఆల్గోరిథమ్ కెన్ సక్సెస్ఫుల్లీ ప్రెడిక్ట్ ఆల్ ద టైమ్. సో అందుకే చాలా సార్లు ఈ సో కాల్డ్ క్యాడ్కమ్ ఇవి వస్తాయి, ప్రెడిక్టివ్ మోడల్స్ అని వస్తాయి. వీటిని వాడేటప్పుడు కొంచెము వీఆర్ లిటిల్ స్కెప్టికల్ అండ్ వీ టెల్ ద పేషెంట్ ఆల్సో లైక్ యూనో ఇది చూపిస్తున్నాము, 100%, 99 something like that. Predict. It could be 100%, it could be 75-80%. Okay. There's no way that you can be absolutely certain that ఇది ఇలానే ఉండబోతుంది అని. ఎందుకంటే మీ టిష్యూ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఆర్ పెరి ఆపరేటివ్ ఈవెంట్స్ అంటే సర్జరీ అప్పుడు, సర్జరీ తర్వాత, ఇన్ఫెక్షన్స్, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ మే కమ్ ఇన్ టు ప్లే. సో మ్యాక్సిమం ఎన్ని ఈస్థెటికల్ సర్జరీస్ ఫేస్ మీద చేసుకోవచ్చు? నంబర్ ఆఫ్ సర్జరీస్ అని కౌంట్ ఉంటుందా? అట్లా ఏం లేదు, దేర్ ఇస్ నో కౌంట్, ఎన్నైనా చేసుకోవచ్చు. ఇట్ కుడ్ బి ఎనీ నెంబర్ అండ్ సేమ్ పార్ట్ మీద probably we operate on multiple times as well. So మీరు ఎన్ని సర్జరీస్ చేసేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నోస్ మల్టిపుల్ టైమ్స్ మ్యాక్సిమం. we try and always the first shot is the best shot అండి. ఓకే. ఎప్పుడు కూడా. సో ఫస్ట్ సర్జరీ బాగా చేయగలిగితే దట్ ఈస్ మోస్ట్ లైక్లీ టు గివ్ యూ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. రివిజన్ సర్జరీస్ ఆర్ కరెక్టివ్ సర్జరీస్ అనేటివి ఆర్ ఆల్వేస్ మోర్ కాంప్లికేటెడ్, మోర్ ఛాలెంజింగ్, అండ్ ద లైక్లీహుడ్ పేషెంట్స్ దాంతో సాటిస్ఫై కావడం అనేది ఈజ్ రిలేటివ్లీ లెస్ యాజ్ కంపేర్ టు ఏ ప్రైమరీ సర్జరీ. సో ఇప్పుడు కూడా దట్స్ వై మీరు ఆ ఫస్ట్ సర్జరీ చేయించుకున్నప్పుడు వీ లైక్ గివ్ అవర్ బెస్ట్ ఫర్ దాట్ రీజన్, అండ్ యూ షుడ్ ఆల్సో బీ హోపింగ్ ఫర్ దాట్ టు బీ the best result which is going to come in, because that's your best chance at getting a good result. సో యూజువల్గా స్కార్ లెస్ స్కార్ అని మాట్లాడుకున్నాం, బట్ ఫేషియల్ ఈస్థెటికల్గా సర్జరీ అండర్గోన్ అయిన చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, చాలామంది పీపుల్ కావచ్చు, స్కార్ మనకి ఎక్కడా కనిపించదు. ఒక్క చిన్నటేమో నేను అనుకునేది దెర్ విల్ ఎ స్కార్ హియర్ విచ్ దే కవర్ అప్ విత్ దర్, బట్ నోస్కి ఏంటి సార్? అసలు నోస్ మీద అసలు స్కారే చూడము ఏంటి? సో దాంట్లో కూడా ఏంటి అంటే మనకు ఎండోస్కోపిక్ సర్జరీస్ అనేటివి ఉంటాయి. సో అంటే కొన్నిసార్లు మనం సర్టన్ అంటే ప్రతిసారి మనం అది చేయగలుగుతాం అన్నట్లు కాదు, బట్ దెర్ ఆర్ సర్టన్ ఇండికేషన్స్ వేర్ ఇన్ వీ కెన్ డూ విదౌట్ గివింగ్ కట్ ఆన్ ద విజిబుల్ స్కిన్ అవుట్ సైడ్. అంటే బయటికి కనిపించే స్కిన్ మీద కట్ కాకుండా లోపల నుంచి మనం కొన్ని ప్రొసీజర్స్ చేయడానికి అవకాశం, బట్ ప్రతి పేషెంట్లో అది చేయడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు. ఓకే. సో మీరు అడిగిన దానికి సపోజ్ ఇప్పుడు రైనోప్లాస్టీ చేస్తున్నప్పుడు ఎస్ కట్ చేయకుండా ఆర్ బయటికి కట్ కనపడకుండా చేసే పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఓవరాల్గా వాట్ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ అబౌట్ ప్లాస్టిక్ సర్జన్, వాట్ దే హ్యావ్ మిత్స్ అబౌట్ ఇట్, అండ్ ఎటువంటి వాళ్ళు యు ఆర్ వెల్కమింగ్? సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద రిచ్ అండ్ ఫేమస్ సెలబ్రిటీలు, పేజ్ స్ట్రీట్ క్లయింటెల్కి వీళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ ఎ కామన్ మ్యాన్ కూడా చేయించుకోవచ్చు. కానీ చేయించుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క జాగ్రత్త తీసుకోవాలి. పేషెంట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన కేర్ ఇస్ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు అండ్ ఏమి కావాలనుకుంటున్నారు మీరు ఆ సర్జరీ, ఈ క్లారిటీ అనేది పేషెంట్ సైడ్ నుంచి ఉండాలి. ఫ్రమ్ ద డాక్టర్స్ సైడ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఎ ట్రైన్డ్, వెల్ క్వాలిఫైడ్ అండ్ రీజనబ్లీ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ అనమాట. అండ్ విత్ రిగార్డ్స్ టు ద place where you are consulting, it should be a reasonably well equipped center. So ee jagrattalu meer teeskogalugute you should be able to have a safe and successful and pleasant outcome. Okay, thank you so much sir for giving your valuable time. Thanks a lot. Thank you.